అందరికీ నమస్కారం అండి. ఓం నమో నారాయణాయ. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజు, ఒక్క ఉపవాసం 1000 యజ్ఞాల ఫలితం ఇచ్చే రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? ఎందుకు దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు? ఈ 2025 సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఏ రోజున వచ్చింది? అసలు ఏకాదశి దేవి ఎలా ఉద్భవించింది? ఉపవాసం ఎలా చేయాలి? వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వారు ఇంట్లోనే పూజ చేస్తూ పురాణాల ప్రకారం ఈ నియమాలను పాటించడం వల్ల ఉత్తర ద్వార దర్శనం చేసుకునే ఫలితం కలుగుతుంది. అవి ఏంటి ఆ నియమాలు అనేది ఈరోజు వీడియోలో తెలియజేయబోతుందండి. ఏకాదశి తిథి అంటే శ్రీహరికి చాలా ప్రీతికరమైన రోజు. ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు ధనుర్మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు, లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే, పూర్వకాలంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలను ఋషులను హింసించేవాడు. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మురాసురుడితో ఘోర యుద్ధం చేస్తారు. మురాసుర వధ సమయంలో ఘోర యుద్ధం తర్వాత శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్న వేళ ఆయన శరీరం నుంచి ఏకాదశి అనే దివ్య కన్యాశక్తి ఉద్భవించి మురాసుర సంహారంలో ఆ శ్రీ మహావిష్ణువుకు సహాయపడింది అని పురాణ కథ. ఆ శ్రీ మహావిష్ణువు మురాసురుడితో ఘోర యుద్ధం చేసి మురాసురుడిని సంహరిస్తాడు. మురాసురుని శ్రీ మహావిష్ణువు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున సంహరిస్తాడు. మురాసుర వధ జరిగిన ఆనందంలో 3 కోట్ల దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించేందుకు వైకుంఠం చేరుతారని శాస్త్ర విశ్వాసం. అందుకే ఈ రోజు ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ముక్కోటి అనే మాట వింటే చాలా మందికి సందేహం వస్తుంది, నిజంగా 3 కోట్ల దేవతలు ఉన్నారా అని. 12 ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 2 అశ్వినీలు, వీరి మొత్తం శక్తి ఈ రోజున శ్రీ మహావిష్ణువులో ఉంటుందంట. అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం కలుగుతుందంటారు. మరి వైకుంఠ ఏకాదశి అని ఎందుకు అంటారంటే, వైకుంఠం అంటే ఆ శ్రీ మహావిష్ణువు నివసించే శాశ్వత లోకం, జనన మరణ చక్రం లేని స్థానం. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. భక్తుల ప్రార్థనలు నేరుగా ఆ శ్రీ మహావిష్ణువుకు చేరుతాయి. అందుకే ఈ రోజున అన్ని విష్ణు ఆలయాల్లో వైకుంఠ ద్వారం తెరుస్తారు. ఈ ద్వారం గుండా స్వామివారిని దర్శిస్తే జన్మ పాపాలు తొలగిపోయి వైకుంఠం ప్రాప్తిస్తుంది అని శాస్త్ర విశ్వాసం. ఈ రోజున అందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకోవాలి. వైకుంఠ ద్వారం తెరుచుకునే ఏకాదశి కావున వైకుంఠ ఏకాదశి అని అంటారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి మాలను అయితే నేను ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నానండి. స్వామి అమ్మవార్లు ఇద్దరు అలంకార ప్రియులు, అందుకే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలను అయితే నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఏకాదశి రోజున తులసి దళాలు కోయకూడదు కాబట్టి ముందు రోజే తులసి దళాలను కోసి సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా మనం పూజ చేసే చెట్టు నుంచి తులసి దళాలను కోయకూడదండి. అదే విధంగా స్వామివారికి పిండి దీపాల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. బియ్య పిండిలో కాస్త బెల్లం, నెయ్యి వేసి పచ్చిపాలతో కలిపి పెట్టుకున్నాను. వీటితో పిండి దీపాలను అయితే సిద్ధం చేసుకుంటున్నానండి. ఇలా సిద్ధం చేసుకున్న దీపాలకు గంధం కుంకుమతో స్వామివారి నామాలను అలంకరించుకుంటున్నాను. అదే విధంగా శంకుచక్ర నామాలు ఉన్న దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకున్నాను. కామాఖ్య దీపానికి కూడా పెట్టుకుంటున్నానండి. ఇలా అలంకరించుకుని అన్ని సిద్ధం చేసుకున్నాక పూజను ప్రారంభిస్తున్నానండి. ఈ 2025 సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే, డిసెంబర్ 29 సోమవారం తెల్లవారుజామున, అంటే తెల్లవారితే డిసెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున 3:42 ప్రారంభమై అదే రోజు అర్ధరాత్రి 1:27 ముగుస్తుంది. అంటే తెల్లవారితే డిసెంబర్ 31 బుధవారం. సూర్యోదయానికి ఉండే తిథి ప్రధానంగా భావిస్తాము కాబట్టి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 మంగళవారం జరుపుకుంటారండి. ఉపవాసం ఎలా చేయాలి అంటే, ఈ రోజున చేసిన ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉందండి. మురాసుర సంహారం అనంతరం విష్ణువు ఆ ఏకాదశి దేవికి ఒక వరం ఇస్తాడు. ఎవరైతే ఏకాదశి రోజున ఉపవాసం చేసి భక్తితో నన్ను స్మరిస్తారో వారికి జన్మ పాపాలు నశించి భక్తి మోక్ష ఫలము కలుగుతాయని వరమిస్తాడండి. ఉపవాసం చేయాలి అనుకునేవారు ముందు రోజు రాత్రి, అంటే దశమి రోజు రాత్రి నుంచే నియమాలు అయితే పాటించాలండి. సూర్యాస్తమయానికి ముందే అల్పాహారం తిని ఉపవాసాన్ని ప్రారంభించాలి. కొంతమంది మధ్యాహ్నం భోజనం చేస్తారు, కొంతమంది రాత్రికి భోజనం చేస్తారు, మరికొంతమంది అల్పాహారము లేదా పాలు పండ్లు తిని ఉపవాసం చేస్తారు, మరికొంతమంది అయితే కటిక ఉపవాసం చేస్తారు. మీ ఆరోగ్య స్థితిని బట్టి ఉపవాసం ఉండవచ్చండి. ఆరోగ్యం సరిగా ఉండి బాగానే ఉన్నాము అనుకున్న వారు పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు.
ముఖ్యంగా ఉపవాసం చేయాలనుకునేవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున ఒడిలో అంటే బియ్యంతో చేసిన పదార్థం ఏది తినకూడదు. బియ్యం రవ్వతో గాని, బియ్యపు పిండితో గాని, అన్నంతో సహా ఏమీ తినకూడదని చెబుతారు. ఎందుకలా చెబుతారు అంటే, ఈ ఏకాదశి రోజున బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటాడట. అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాలు తినకూడదు అంటారు. ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్నవారు బియ్యంతో కాకుండా గోధుమలతో చేసిన వాటిని అల్పాహారంగా తీసుకొని ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం అంటే తినకుండా ఉండడమే కాదండి, చెడు మాటలు మానడం, చెడు ఆలోచనలు వదలడం, కోపాన్ని నియంత్రించడం అండి. నేను ఇక్కడ పూజా మందిరంలో చేసుకుంటున్నానండి. మీ వీలుని బట్టి పీఠం ఏర్పాటు చేసుకుని కూడా పూజ చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి అనుకునేవారు పీఠాన్ని ఉత్తరం వైపు ఏర్పాటు చేసుకోండి. అంటే స్వామివారి దక్షిణం వైపు చూసేలా ఏర్పాటు చేసుకోవాలండి. ఇలా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఫలితం కలుగుతుంది అంటారు. ముందుగా నేను ఇక్కడ జేగురుతో అలికి స్వామివారి శంకుచక్ర నామాలను అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్వామివారి ఫోటోను తులసి మాలలతో పువ్వులతో అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు ఒక పీటని ఏర్పాటు చేసుకొని స్వామి అమ్మవారి విగ్రహాలను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన పూజ గాని వ్రతం గాని చేసుకున్నప్పుడు ఆ తల్లి శ్రీ మహాలక్ష్మిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అమ్మవారిని కూడా పెట్టి పూజ చేసుకోవడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. స్వామివారిని తులసి దళాలతోనైతే అలంకరించుకుంటున్నానండి. స్వామివారికి తులసి దళాలు సమర్పించడం వల్ల చాలా ప్రీతి చెందుతారు. అమ్మవారికి బిల్వ పత్రాలను పువ్వులతో అలంకరించుకుంటున్నాను. నేను ఇక్కడ దేవుడి గదిలో పూజ చేసుకుంటున్నాను కాబట్టి వినాయకుడిని అయితే పెట్టుకోలేదండి. మీరు పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్నట్లయితే పసుపుతో చేసిన వినాయకుడిని కానీ, లేదా మీ దగ్గర ఈ వినాయకుడి ప్రతిమ కానీ ఉంటే ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి. ఏ పూజ చేసినా వ్రతం చేసినా తొలి పూజ గణపతిదే కాబట్టి షోడశోపచారాలతో కానీ లేదా పంచోపచారాలతో కానీ ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలండి. శంకుచక్ర దీపాలను, కామాక్ష దీపాలను, అదేవిధంగా పిండి దీపాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈ రోజున చేసే పూజ గాని, ఉపవాసం గాని, జాగరణ, భక్తితో ఏది చేసినా, ఈ రోజున చేసే మంచి పని ఏదైనా, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వటము, తులసి మొక్క నాటడము, ఇలాంటి మంచి పనులు ఏమి చేసినా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర విశ్వాసం. ఈ రోజున చేయకూడని తప్పులు: ఉపవాసం ఉండి కోపం చూపడం, భక్తి పేరుతో గర్వం ప్రదర్శించడం, జాగరణ పేరుతో అర్థం లేని మాట్లాడడం, భక్తి లేని ఉపవాసం శరీరానికి మాత్రమే శ్రమని శాస్త్రం చెబుతుంది. ఇలా ఏర్పాటు చేసుకున్న ప్రమిదల్లో ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని పోసి దీపారాధన చేసుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల నూనె వేసి దీపారాధన చేసుకుంటున్నాను. ఇలా దీపారాధన చేసుకున్నాక దీపమునకు పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. శ్రీ మహావిష్ణువుకి పూజ చేసుకునేటప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను పచ్చకర్పూరము, జవ్వాది కూడా దీపానికి సమర్పిస్తున్నానండి. ముక్కోటి ఏకాదశిన స్వామివారికి నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే, స్వామివారికి వడపప్పు, పానకం, చలివిడితో పాటు పులగాన్ని కూడా నివేదన చేస్తే మంచిదండి. ఉపవాసం ఉండి జాగరణ చేయాలి అనుకున్నవారు ఉపవాసం ఉన్న రోజున పాలు, పండ్లు మాత్రమే తీసుకొని ఆ రోజు కన్ను కూడా మూతపడకుండా మేలుకొని జాగరణ చేయాలి. ఇలా జాగరణ చేసేటప్పుడు స్వామివారి నామాలు, విష్ణు సహస్రనామ పారాయణం, భక్తితో ఓం నమో నారాయణాయ అనుకున్నా కూడా ఎంతో మంచిదండి. భక్తి లేని ఉపవాసం, జాగరణ శరీరానికి మాత్రమే శ్రమ, ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. భక్తి శ్రద్ధలతో ఈ రోజు చేసిన పూజా ఫలం సంవత్సరంలో వచ్చి 24 ఏకాదశులు చేసిన ఫలితం అయితే కలుగుతుంది. తెలిసి గాని తెలియక గాని హరినామస్మరణ చేస్తే చాలా మంచిది. ఈ రోజున తప్పక పఠించవలసినవి: శ్రీ విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ విష్ణు సహస్రనామాలు, గోవింద నామాలు, భగవద్గీత పారాయణము చేస్తే మంచిది. ఏమీ చదువుకోలేము అనుకునే వాళ్ళు ఓం నమో నారాయణాయ అనుకున్నా కూడా సరిపోతుందండి. ఈ ముక్కోటి ఏకాదశి పాటించాలి అనుకున్న వారు కొన్ని నియమాలను అయితే పాటించాలండి. ముందు రోజే ఇంటిని, గుమ్మాలను శుభ్రపరచుకోవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున ఎవరిని దూషించకూడదు. అదేవిధంగా పిల్లల్ని కొట్టడం, తిట్టడం లాంటివి చేయకూడదు. ఇంకా ఈ రోజు నాన్ వెజ్ తీసుకోకూడదు. ముందు రోజు నుంచే మంచం మీద నిద్రపోకూడదు. పూజ మొత్తం పూర్తయ్యాక స్వామి అమ్మవార్లకైతే నీరాజనం సమర్పించి పూజ పూర్తి చేసుకుంటున్నాను. ఈ పూజా విధానము, నేను చెప్పిన విధి విధానము మీకు నచ్చినట్లయితే లైక్